ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్ సన్నాఫ్ షేక్ హైదర్, వయసు 32 సంవత్సరాలు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కుటుంబ పోషణ మద్యానికి మరియు జల్సాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, అలా దొంగతనం చేసి సొత్తును అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ముఖ్యంగా ఇంటి ముందు, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్లలో, బ్యాంకుల వద్ద, పోస్ట్ ఆఫీసుల వద్ద, బార్ షాపుల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావుడిలో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అటు వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా దొంగతనాలు చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, ఆర్మూరు, గంగాధర, నిజామాబాదు, జగిత్యాల, మోర్తాడు, పెర్కిలలో స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని 5,000 రూపాయల చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సాలు చేసి చేయడం చాలా ప్రారంభించాడు. స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగ సొత్తును అని తెలిసి కూడా వాటిని నిందితులు అతని దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని వారు వేరే విడివిడి భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు. ఈ విధంగా సుమారు 1.5 సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 8, కోరుట్ల పోలీస్ స్టేషన్లో 9, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2 మరియు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2 మొత్తం 20 ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడ్డాడు. ఇటు ద్విచక్ర వాహనాల్లో దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో 20 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మెట్పల్లి సిఐ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం వెతుకుతుండగా ఈరోజు అనగా 6/6/24 ఉదయం 4 గంటలకు మెట్పల్లిలోని పాత బస్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన పరిస్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు మరియు ఇతని వద్ద నుండి భద్రపరిచిన 2 ద్విచక్ర వాహనాలను మొత్తం 3 వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అతను స్క్రాప్ల ద్వారా అమ్మిన సొత్తుని A1 to A16 ద్వారా 6 లక్షల రూపాయలు వారి వద్ద రికవరీ చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.